వెళ్ళి చెప్పడం జరుగుతుంది. వారు వినకపోని దేవుడు నాకు చెప్పాడు, నేను వెళ్ళి చెప్తున్నాను అంతే. వారు మార్చుకుంటారు, లేకపోతే లేదు. కాబట్టి నువ్వు ఈరోజు సజీవంగా ఉన్నామంటే ఎంతోమంది పరిశుద్ధుల ప్రార్థన. ఎందుకు అంటే రెబ్కమ్ గారు ఎవరో నాకు తెలియదు. గత 3 నెలల క్రితం దేవుడు నాకు చూపించాడు. ఎందుకు? ప్రార్థించు అని. ఆ రోజే నా యొక్క పాశ్రం గారితో చెప్పాను, ఎవరో తెలియదు, ఇలా దేవుడు చూపించాడు అంటే అయితే ప్రార్థన చేద్దాం. కోరాడా లేదా? ప్రార్థన కోరాడు. ఎందుకంటే తన తరపున ప్రార్థించేవారు ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ దేవుడు మమ్మల్ని కోరాడు. ఆ రోజు నుంచి ప్రతిరోజు ప్రార్థిస్తూ వచ్చాము. దేవుని మహాకృప. ఆ ప్రార్థనకు ప్రతిఫలంగా ఇంకా మీరు కూడా ప్రార్థన చేశారు, నేను కాదంటం లేదు. అయితే మన ప్రార్థనకు ప్రతిఫలంగా ఈరోజు సజీవంగా వారు నార్మల్ రిపోర్ట్తో ఉన్నారు. అవునా? కాబట్టి ప్రతి కార్యం జరగాలి అంటే ప్రార్థన మొదటిగా అవసరం ప్రతి వ్యక్తికి. కాబట్టి నువ్వేం చేయాలా? ప్రార్థన చెయ్యి.